Good morning, children. We'll back again. So, in the last class, we learned about what is this? Net force. What are we learning? Net force. Today, some more example and some more activities should be learned off in this class. Okay? So, first, the last class, we learned about activity 9. We learned about activity 9. And this class, we learn about activity 10 and 11. Okay. So activity 9. Activity 10. Today class we have explained for activity 10. So what is the activity 10 means? A simple way. ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ తీసుకున్నప్పుడు మనకు రబ్బర్ బ్యాండ్కి స్ట్రింగ్నెస్ అనేది ఉంటుందని తెలుసు కదా, దానికి సాగే గుణం ఉంటుంది కదా, అందరికీ తెలుసు. సో ఇప్పుడు ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని మనం 2 ఫింగర్స్కి ఇలా వేసుకొని ఇలా అన్నప్పుడు ఏమవుతుంది, మనం ఎంతసేపు సాగదీస్తే అంత దూరం సాగుతుంది. తర్వాత అది ఏమవుతుంది అంటే అది ఇమీడియట్గా మనకు దగ్గర రావడానికి ట్రై చేస్తుంది. అంటే మనం సాగదీస్తాం బాగానే ఉంటుంది, అంటే బాగా లెంతీగా సాగదీసినప్పుడు అది మళ్ళీ ఏమవుతుంది, ఆటోమేటిక్గా దగ్గర రావడానికి ట్రై చేస్తుంది. అంటే మనం ఎంత ఫోర్స్ అయితే అప్లై చేస్తున్నామో అది మళ్ళీ రివర్స్ ఫోర్స్కి అది మళ్ళీ సేమ్ ద ప్రీవియస్ పొజిషన్ రావడానికి ట్రై చేస్తుంది. అలాగే ఒక రబ్బర్ బ్యాండ్ కాకుండా ఇప్పుడు 2 రబ్బర్ బ్యాండ్స్ తీసుకొని మళ్ళీ లెంగ్త్ చేస్తాం. అంటే ఇప్పుడు ఫస్ట్ దాన్ని మనం స్ట్రింగ్ చేయడానికి లాగడం కన్నా సెకండ్ 2 రబ్బర్ బ్యాండ్స్ని వేసుకున్నప్పుడు లాగడానికి కొంచెం ఫోర్స్ని ఎక్కువ అప్లై చేయాల్సి వస్తుంది. అలాగే 3 వేసుకున్నప్పుడు ఇంకొంచెం ఫోర్స్ ఎక్కువ, 4 వేసుకున్నప్పుడు ఇంకొంచెం ఫోర్స్. అలా ఫైనల్గా ఒక 5 రబ్బర్ బ్యాండ్స్ తీసుకొని ఒకసారి దాన్ని బాగా గట్టిగా లాగండి. లాగినప్పుడు ఏమైతుందంటే చాలా ఫోర్స్ అప్లై చేయాల్సి వస్తుంది. వీ షుడ్ హ్యావ్ అప్లై ఇన్ ద హెవీ ఫోర్స్. అంటే మనం ఎంతైతే మనం ఎంతసేపు అయితే లాగుతామో మనం అంత ఫోర్స్ అదే దగ్గర రావడానికి ట్రై చేస్తాం. అదే సింగిల్ రబ్బర్ బ్యాండ్ అన్నప్పుడు కొంచెం మనం ఫోర్స్ లాగిన తర్వాత కూడా అది కొంచెం టైం పడుతుంది, జ్ఞానం వస్తుంది. కానీ 5 రబ్బర్ బ్యాండ్స్ వేసుకున్నప్పుడు ఏమైతుంది అంటే బెటర్ దెన్ ఆఫ్ ఫస్ట్ వన్. అంటే ఒక రబ్బర్ బ్యాండ్కి 2 రబ్బర్ బ్యాండ్కి వేసుకున్న తేడా డిఫరెన్స్ కన్నా ఈ 5 రబ్బర్ బ్యాండ్ అంటే 5 రబ్బర్ బ్యాండ్స్ మనం వేసుకొని స్ట్రింగ్ లాగ్ అయినప్పుడు ఆ ఫోర్స్ ఏం చేస్తుంది, ఇమీడియట్గా దాన్ని దగ్గర తీసుకోవడానికి ట్రై చేస్తుంది. అంటే మనం ఎంత ఫోర్స్ లాగామో అంతే ఫోర్స్ దగ్గర రావడానికి ట్రై చేస్తుంది కదా. ఈ డిఫరెన్స్ ఆఫ్ ఫోర్స్ని మనము సో అంటే ఫస్ట్ ఫోర్స్ చూడండి, ఒక ఫోర్స్ అప్లై చేస్తున్నాం కదా, అప్పుడు ఏమవుతుంది అంటే టోటల్ నెట్ ఫోర్స్ ఏమవుతుంది అంటే మనం అప్లై చేసినటువంటి ఫోర్స్ ఎఫ్ అనుకుంటే అది మళ్ళీ ఇమీడియట్గా ఎంత ఫోర్స్ అప్లై చేయాలో అంతే ఫోర్స్ బ్యాక్ వస్తుంది. కాబట్టి దట్ ఫోర్స్ ఇస్ కాల్డ్ చేస్తే ఎఫ్. అప్పుడు ఏమవుతుందంటే నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2F గా మారిపోతుంది. టోటల్ డబుల్ ఇస్ ద ఫోర్స్ ఇస్ డబుల్ అవుతుంది. ఓకే, అండర్స్టాండ్ యాక్టివిటీ. ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని మీరు సాగదీయండి. సాగదీసిన తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్కి 5 రబ్బర్ బ్యాండ్ డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేయండి. ఆటోమేటిక్గా మీకు క్లియర్గా ఇది ప్రాసెస్ అర్థమవుతుంది. సో ఫోర్స్ ఆఫ్ మైండ్ ఇస్ 2 టైప్స్ ఆఫ్. సో ఇప్పుడు డెఫినేషన్ ఆఫ్ ఫోర్స్ నేర్చుకున్నాం. ఫోర్స్ అంటే తెలుసుకోండి. వాట్ ఈస్ దిస్ ఫోర్స్? వాట్ ద ఫోర్స్ డెఫినేషన్ ఇస్ ఫోర్స్ మీన్స్ ఏ పుష్ ఆర్ పుల్ కదా, పుష్ ఆర్ పుల్. అయితే మీకు ఒక యూనిట్స్ ఉంది. ఫోర్స్ ఇస్ ఈక్వల్స్ టు మాస్ into velocity by time. Mass into velocity by time. So mass into velocity by time అంటే ఇక్కడ m అంటే మాస్ అని అర్థం, అంటే వెయిట్ WI/GHT వెయిట్ అని అర్థం. v అంటే వేగం, వెలాసిటీ అంటే మన లాంగ్వేజ్ లో స్పీడ్ కూడా కావచ్చు, అండ్ t ఫర్ టైం. సో ఇక్కడ ఫోర్స్ డెఫినేషన్ మీటర్స్ ఇంటూ v/t. సో మీటర్స్ కి యూనిట్స్ ఏంటి అంటే మనకు తెలుసు కిలోగ్రామ్స్, వెలాసిటీకి మీటర్స్, అండ్ టైంకి సెకండ్స్ తీసుకుంటాం. అప్లై చేయండి, ఏమవుతుంది కిలోగ్రామ్ ఇంటూ మీటర్ బై సెకండ్. సో అప్పుడు ఏమవుతుందంటే కేజీ ఫర్, సో స్పీడ్ ఇస్ మీటర్ ఫర్ సెకండ్ కదా, ఇక్కడ మీటర్ ఫర్ సెకండ్. సో ఇక్కడ మీటర్ ఫర్ సెకండ్ వస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుంది కేజీ ఇంటూ మీటర్ బై సెకండ్ స్క్వేర్. సో దిస్ ఇస్ కాల్డ్ యూనిట్స్ ఆఫ్ ఫోర్స్. సో ఫోర్స్కి మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. Force is equals to mass into
velocity by time. M for mass, V for velocity, T for time. So weight ki kilograms, velocity ki meters per second square, and time for seconds. So kg into meter by second square. This is called unit of force. Okay. Then is simple cheppalante. Then force is equals to kg meter for second square. Kg meter for second square. And this total is called, you say, 1 Newton. 1 Newton. So why? Because I have to say Newton means this discovered is who means this discovered by Newton. So this discovered by Newton. So that's why I have the total units is called, you say, 1 Newton. So ఇది ఎవరికి క్రియేట్ చేశారంటే న్యూటన్ కనుక్కున్నారు కాబట్టి మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ఈ టోటల్ ని మనం వాట్ ఇస్ దిస్ ఈ టోటల్ వాల్యూ ఈ టోటల్ ఫిగర్ ని మనం తీసుకుంటే ఆ విధంగా కన్సిడర్ చేస్తాం. వి కన్సిడర్ ద న్యూటన్ ఈజ్ ఈక్వల్స్ టు కిలోగ్రామ్ మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్. సో వి కన్సిడర్ వన్ న్యూటన్ ఈక్వల్స్ టు కిలోగ్రామ్ మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్. దట్స్ వై దిస్ ఇస్ ద యూనిట్స్ ఆఫ్ ఫోర్స్. సో SI units of force is how much? 1 Newton. Sorry, only Newtons. Okay, only Newtons. This is the sense of force is what? Newtons. Okay, boys. So next we discuss about one more example. We discuss about one more example. So ఇప్పుడు ఒక కారు చూడండి, ఒక కారు ఇలా రోడ్ మీద ట్రావెల్ అవుతూ ఉంది. ఒక కారు రోడ్ మీద ట్రావెల్ అవుతూ ఉంది. ఒక పర్సన్ ఇలా స్టీరింగ్ తీసుకొని ఇలా కూర్చున్నాడు. ఓకే, సో దీస్ ఆర్ వీల్స్, దీస్ ఆర్ కార్. అయితే ఈ కార్ అనేది రోడ్ మీద ట్రావెల్ అవుతూ ఉంది. ఓకే, వన్ కార్ హ్యాస్ ట్రావెలింగ్ ఇన్ ద రోడ్ సైడ్. ఓకే, ఆన్ ద రోడ్. సో అప్పుడు అయినప్పుడు చూడండి ఇక్కడ ఒక వీల్ ఉంది కదా, ఈ కారులో ఉన్న వ్యక్తి దిస్ పర్సన్ ఇస్ నాట్ ఫాలింగ్ డౌన్. బికాస్ వై? ఇక్కడ ఏమైతుంది అంటే ఈ కార్ అనేది సీటింగ్ అనేది సపోర్ట్ చేస్తుంది, కార్ ని సపోర్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఏం సపోర్ట్ చేస్తుంది అంటే కార్ సపోర్ట్. ఈ కార్ కి ఏ ఫోర్స్ అప్లై అవుతుంది ఇక్కడ అంటే we have applied for normal force. What is this? Normal force. కదా, నార్మల్ ఫోర్స్ అప్లై. అయితే ఈ నార్మల్ ఫోర్స్ అప్లై అవుతుంది బాగానే ఉంది, కానీ ఆ నార్మల్ ఫోర్స్ ఎక్కడ అప్లై అవుతుంది చూడండి. ఈ కార్ అబ్జర్వ్ చేసినట్లయితే ఒకసారి మనం సో ఈ కార్ కూడా కింద పడకుండా ఉండాలంటే, అంటే ఈ పర్సన్ డ్రైవింగ్ చేస్తున్నాడు బాగానే ఉంది, ఈ డ్రైవర్ కింద పడకుండా ఉండాలి అంటే మనకి ఏ సపోర్ట్ చేస్తున్నాయి? ఈ రెండు వీల్స్ సపోర్ట్ చేస్తున్నాయి. సో ఈ రెండు వీల్స్ సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి ఈ ఫోర్సెస్ ని ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అంటే ద టూ ఫోర్సెస్. అంటే నెట్ వన్ ఫోర్స్ హియర్, నెట్ టూ ఫోర్స్ హియర్. అంటే ఇక్కడ రెండు ఫోర్సెస్ సపోర్ట్, అంటే ఇదొక టైర్ ఇదొక టైర్. సో టూ టైర్స్ మనకు ఆ కార్ లో ఉన్న వ్యక్తి ప్లస్ కార్ కూడా కింద భూమికి ఆనుకోకుండా అంటే గ్రావిటేషన్ పవర్స్ కి అట్రాక్ట్ కాకుండా సపోర్ట్ చేస్తున్నాయి. దిస్ టూ పర్సన్స్ ఆర్ we cannot attract the gravitation power to be controlled. So what type of force is applied here? Normal force. So these two tires are applying the normal force, but always in this forward direction is gravitation. So G for gravitational force. N1 and N2 are normal forces. అయితే ఇప్పుడు కారు మనకు ఈ డైరెక్షన్ లో ఫామ్ అవుతుంది. సో ఈ డైరెక్షన్ లో ఫామ్ అవుతుంది అంటే అప్పుడు ఇక్కడ ఫోర్స్ ఎక్కడ అప్లై అవుతున్నట్టు అండి, మనకి ఇక్కడ ఈ డైరెక్షన్ లో ఫోర్స్ అప్లై అవుతుంది, కానీ కింద ఫ్రిక్షన్ అప్లై అవుతుంది. ఇట్స్ కాల్డ్ F for friction force for CP, small f for friction for a CPI frictional force. So this is small f. సో ఈ కార్ అనేది మనకు ముందుకి రావాలి. కార్ అనేది ముందుకు రావాలి అంటే x1 డైరెక్షన్. అంటే ఇప్పుడు మనకు ఒక డైరెక్షన్ తీసుకుంటాం, x అండ్ y డైరెక్షన్ తీసుకుంటే x డైరెక్షన్ లో ఇది ముందుకు వెళ్తూ ఉంది, అంటే ఈ డైరెక్షన్ వస్తుంది. అంటే అప్పుడు ఏమైతే ఇక్కడ ఫోర్స్ అప్లై చేస్తే బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో ఫ్రిక్షన్ అప్లై అవుతుంది. సో ఇక్కడ మనం ఎంత ఫోర్స్ తో అప్లై అవుతున్నామో ఫ్రిక్షన్ ఫోర్స్ కూడా అంతే. అప్పుడు నెట్ ఫోర్స్ ఏమవుతుంది అంటే F net force equals to the total force minus frictional force. The total force minus frictional force.
అంటే ఎందుకు ఇక్కడ టోటల్ ఫోర్స్ వాల్యూస్ చూసామంటే ఇది మనం ముందుకు వెళ్ళాలి. మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇక్కడ రఫ్నెస్ అంటే మనం నడుస్తున్నప్పుడు కూడా కార్ టైర్స్ వెనక్కిపోతూ ఉంటాయి. అంటే ముందుకు వెళ్తున్నప్పుడు మన రోడ్ మొత్తం వెనక్కిపోతుంది. అంటే అక్కడ ఫ్రిక్షన్ అప్లై అవుతుంది, ఫ్రిక్షన్ ఫోర్స్ అప్లై అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఫ్రిక్షన్ ఫోర్స్. అంటే ఫ్రిక్షన్ ఫోర్స్ లెస్ గా ఉండడం వల్లనే మనం ముందుకు వెళ్తున్నాం. ఫ్రిక్షన్ ఫోర్స్ హెవీగా ఉందనుకోండి, అంటే సింపుల్ చెప్పాలంటే ఇప్పుడు మనం నడుస్తూ ఉన్నప్పుడు సడన్గా గోడ అడ్డం వచ్చు, మనం ముందుకు వెళ్ళగలమా అంటే అక్కడ గోడ అడ్డం ఉందంటే అక్కడ ఫ్రిక్షన్ ఫోర్స్ అప్లై అయ్యాయి. లేదు గులకరాలు ఉన్నాయి అంటే మనం ఏమైతే ఇప్పుడు నడిచేటప్పుడు గులకరాలు ఎక్కువ ఉన్నప్పుడు గులకరాలు కానీ రాళ్ళు ఉన్నా కానీ మన నడక స్పీడ్ అనేది తగ్గిపోతుంది. అంటే అక్కడ ఫ్రిక్షన్ ఎక్కువ అయింది. కాబట్టి ఇక్కడ చూడండి కార్ కూడా ఫ్రీగా అంటే ఎప్పుడైతే మన ఫ్రిక్షన్ లెస్ గా ఉంటుందో మన ఫోర్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి టోటల్ నెట్ ఫోర్స్ తీసుకొని మోర్ ఫోర్స్ లెస్ ఫ్రిక్షన్, మోర్ ఫోర్స్ లెస్ ఫ్రిక్షన్. ఆ సేమ్ వే ఇది ఏ డైరెక్షన్ అనుకుంటే ఎక్స్ డైరెక్షన్, హారిజాంటల్ డైరెక్షన్, హారిజాంటల్ డైరెక్షన్. అలాగే వర్టికల్ డైరెక్షన్. నెక్స్ట్ వర్టికల్ డైరెక్షన్ చూద్దాం. వర్టికల్ డైరెక్షన్, వర్టికల్ డైరెక్షన్స్ అంటే ఇలా ఇప్పుడు సపోర్ట్ చేస్తుంది కదా, ఇప్పుడు ఏమేమి సపోర్ట్ చేస్తుంది చూడండి. టోటల్ నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 2 ఫోర్సెస్ సపోర్ట్ చేస్తుంది. అంటే గ్రావిటేషన్ పవర్ కన్వర్ట్ చేయడానికి 2 ఫోర్స్ అప్లై చేస్తుంది. అంటే ఇక్కడ ఏంటి ఇక్కడ n1 ప్లస్ n2 మైనస్ g. టోటల్ నెట్ ఫోర్స్ తీసుకోండి అంటే ఈ టోటల్ అంటే నార్మల్ ఫోర్సెస్, the sum of the normal forces is subtraction of gravitation force. The value is called total net force. That is called force of net. Force of net అంటే ఇక్కడ ఏంటంటే net force అన్నమాట, total force. So understand, ఫస్ట్ ప్లేస్ లో ఇప్పుడు కార్ ఇలా ఉంది, కార్ లో ఉన్న వ్యక్తి కింద పడకుండా ఏం సపోర్ట్ చేస్తుంది అంటే 2 వీల్స్ సపోర్ట్ చేస్తుంది. అంటే మనం సపోర్టింగ్ చేసేటువంటి వీల్స్ ని ఏమని పిలుస్తామంటే ఏ ఫోర్స్ అప్లై చేస్తుందంటే ఏం చెప్తాము, ఏ ఫోర్స్ అప్లై చేస్తుంటే ఏం చెప్తాం మనం, వాట్ యు సే దట్ మీన్స్ వి సపోర్టింగ్ ఫర్ నార్మల్ ఫోర్స్. జనరల్ గా భూమి ఏం చేస్తుంది, వాట్ యు హ్యావ్ టు attract the body అంటే what type of force should be applied, gravitation force should be applied. So here applying for 2 forces, which direction, in y direction, so vertical position. So ఇక్కడ 2 forces applied. So total net force ఎలా ఉంటుందంటే supporting force minus pushing force, supporting force minus pushing force. Supporting forces అనేది ఇక్కడ normal forces and pushing force అనేది ఇక్కడ gravitation force. So total force is nothing but net force. అదే ఫస్ట్ ఎక్స్ డైరెక్షన్ తీసుకుంటే మన కారు ముందుకు వెళ్ళాలి అంటే ఏం చేయాలి, మన ఫ్రిక్షన్ లెస్ గా ఉంటేనే, రోడ్డు స్మూత్ గా ఉంటేనే మనకు కారు ఫ్రీగా వెళ్తుంది. అదే రోడ్డు గంతుగా ఉందనుకోండి ఫ్రిక్షన్ ఎక్కువ అవుతుంది, ఫోర్స్ అనేది తక్కువ అవుతుంది. అంటే అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ స్పీడ్ తగ్గిపోతుంది. సో ఈ కేసెస్ లో ఏంటంటే రోడ్డు స్మూత్ గా ఉన్నప్పుడు ఫోర్స్ ఎక్కువ ఉంటుంది, ఫ్రిక్షన్ లెస్ గా ఉంటుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ కేస్. అండర్స్టాండ్, సింపుల్ గా చెప్పాలంటే కారు ముందుకు వెళ్ళిపోవాలి అంటే ఏం చేయాలి, ఫ్రిక్షన్ తక్కువగా ఉంటే కారు స్పీడ్ గా వెళ్తుంది, అంటే ఫోర్స్ గా వెళ్తుంది. ఫ్రిక్షన్ అంటే మధ్యలో గుంతలు రాళ్ళు ఉన్నాయనుకోండి, కారు అనేది స్లోగా వెళ్తుంది, అప్పుడు ఫోర్స్ తగ్గిపోతుంది. సో నెక్స్ట్ అలాగే మన కింద పడకుండా ఏం సపోర్ట్ చేస్తున్నాయంటే టైర్ సపోర్ట్ చేస్తాయి కారులో ఉన్న అప్పటికి కూడా కార్ కింద పడకుండా టైర్ సపోర్ట్ చేస్తాయి. వాటి నార్మల్ ఫోర్స్ అంటే అయితే ఆటోమేటిక్ ఏం చేస్తుంది, భూమి మీద పోతుంది కదా, భూమి మీద పోతున్నప్పుడు ఏ ఫోర్స్ అట్రాక్ట్ చేస్తుంది అంటే గ్రావిటేషన్ ఫోర్స్ అట్రాక్ట్ చేస్తుంది. ఆ టోటల్ ఫోర్స్ మనం ఎలా అప్లై చేయాలంటే టోటల్ నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు సపోర్టింగ్ ఫోర్స్ మైనస్ గ్రావిటేషన్ ఫోర్స్. సో దిస్ ఇస్ ద హౌ టు ఫైండ్ ద నెట్ ఫోర్స్. ఎట్లా కనుక్కోవాలి నెట్ ఫోర్స్ అనేది ఇలా కనుక్కోవాలి. సో విల్ మీట్ ద నెక్స్ట్ క్లాస్, విల్ డిస్కస్ అబౌట్ ద next item. Thank you. Bye.